Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospitals, Vizag branch. అసలు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే ఏంటి? ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళందరికీ ప్రెగ్నెన్సీస్ రాదా? ఇర్రెగ్యులర్ సైకిల్స్ మూలంగా ఓన్లీ ప్రెగ్నెన్సీ రాకపోవడం ఒక్కటే సమస్య, అది కాకుండా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? దీని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. జనరల్లీ ఎప్పుడైనా సరే పీరియడ్స్ అనేవి రెగ్యులర్ సైకిల్స్ అంటే ఇన్ అండ్ అరౌండ్ 28 రోజుల నుంచి 35 రోజుల మధ్యలో వచ్చేదాన్ని రెగ్యులర్ సైకిల్స్ అంటారు. రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇర్రెగ్యులారిటీ ఉన్న పేషెంట్స్ కి రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. ఇర్రెగ్యులారిటీ అంటే ఏంటి అంటే కొంతమందికి 14 days కి 15 days కి సైకిల్స్ వచ్చేసినా మనం దాన్ని ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని అంటాం. మోస్ట్ కామన్ గా మనం ప్రాక్టీస్ లో చూసేది, పేషెంట్స్ పరంగా చూసేది ఏంటి అంటే పేషెంట్స్ కి ఒక 2 నుంచి 3 నెలల దాకా పీరియడ్ రాకపోవడం, లేదు బయట ఎక్కడన్నా టాబ్లెట్స్ వాడిన తర్వాత మాత్రమే పీరియడ్స్ రావడం అనేది సమస్యగా ఎక్కువ హాస్పిటల్ కి వస్తూ ఉంటారు. వీటికి కండిషన్స్ ఏంటి, ఇది ఏ రకంగా వస్తుంది అంటే జనరల్లీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళందరూ రావడమే డాక్టర్ కి పేషెంట్ చెప్పేస్తారు, మేడం మాకు పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పారు, మాకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి. ఇస్ ఇట్ కరెక్ట్? అందరికీ పీసీఓడి ప్రాబ్లం ఉండటం మూలంగానే ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తుందా, లేదు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే పేషెంట్స్ ఉంటారా? యాక్చువల్లీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఇస్ కాజ్డ్ బై డిఫరెంట్ కండిషన్స్. అందరికీ పీసీఓడి ఉండాల్సిన అవసరం అనేది లేదు. సో ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా చూపించుకోవాల్సి ఉంటుంది. చాలా మంది ఇప్పుడు బయట ఫార్మసీలో మెడిసిన్స్ వేసేసుకుంటున్నారు. మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే రెగ్యులరైజ్ చేసుకోవడం అనేది పడుతుంది అనమాట. సో మన ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావడానికి కారణాలు ఏమేమి ఉంటాయి? 1, హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉండేవి పేషెంట్స్ లో ఎక్కువ ఉంటాయి అనమాట. ఏవే హార్మోన్స్ అంటే థైరాయిడ్ గ్రంథిలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది, దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే, ఇంకా ల్యూటియల్ ఫేజ్ డెఫిషియన్సీస్ అంటారు, వీటిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో ఈ కండిషన్స్ ని మనం ట్రీటబుల్ కండిషన్స్ అంటాం. అంటే ట్రీట్ చేసుకుంటే పేషెంట్ కి ఊరికే రెగ్యులారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. సెకండ్ కేటగిరీ ఆఫ్ పేషెంట్, ఓవరీస్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి. అంటే అండాశయంలో సిస్ట్ రూపంలో ఉంటాం కానీ నీటి పొడగా అంటారు దాన్ని, అట్లాంటివి ఏమన్నా ఉంటున్నా, లేదు పీసీఓడి సమస్య ఉంటున్నా ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి. ఇది మనం స్కాన్ ద్వారా కానీ కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ ద్వారా కానీ ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇది ఒక్కటే మీరు చెప్పడం కాకుండా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే థైరాయిడ్ గ్రంథిలో ఏదైనా ఎన్లార్జ్మెంట్ అంటే సైజు పెరగడం కానీ ఏమైనా నోటీస్ చేస్తున్నారా, లేదు బ్రెస్ట్ నుంచి ఏమైనా మిల్క్ ప్రొడక్షన్ లాగా ఏమైనా వైట్ గా బ్రెస్ట్ నుంచి వస్తుందా అని కూడా మీరే మనం ఎగ్జామిన్ చేసుకుంటే తెలుస్తుంది అనమాట. సో ఇవి కాకుండా నవ్ డేస్ ఈ మధ్య కాలంలో ఏంటి అంటే మనం ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రావడం లేదు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తున్న పేషెంట్స్ కి నేను ఎక్కువగా గమనించింది ఏంటి అంటే డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్. డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ అంటే పీసీఓడి అనుకుని పేషెంట్స్ చాలా డిలే అనేది చేసేస్తున్నారు. ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి ఈవెన్ ఎగ్ రిజర్వ్ తగ్గిన పేషెంట్స్ కి కూడా ఇర్రెగ్యులర్ సైకిల్సే వస్తుంది. అంటే 40 సంవత్సరాల లోపల ఉండాల్సిన దానికన్నా ఎగ్ రిజర్వ్ అనేది తక్కువ ఉండటం మూలంగా పేషెంట్ కి ఇర్రెగ్యులర్ 15 days కి రావడం, లేదు అంటే 2 to 3 months ఒకసారి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ పేషెంట్స్ పీసీఓడి పేషెంట్స్ అనుకుని వాళ్ళే కొంతమంది ప్రిస్క్రిప్షన్స్ అనేది వాళ్ళే ఇచ్చుకుంటారు, లేదు అంటే పీసీఓడి ట్రీట్మెంట్ అనుకుని చాలా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం అనేది అవుతుంది అనమాట. కరెక్ట్ గా మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే ప్రాబ్లమ్ ని ఫస్ట్ ట్రీట్ చేయడం అనేది వెరీ ఈజీ. హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, ప్రొలాక్టిన్ లెవెల్ అబ్నార్మాలిటీస్ కానీ, ఓవరాల్ లో సిస్ట్ వల్ల రాకపోవడం అబ్నార్మాలిటీస్ కానీ, వాటిని ట్రీట్ చేసుకోవడం అనేది మెడికేషన్ వల్ల పాసిబిలిటీ అవుతుంది. ఒకవేళ పీసీఓడితో కానీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నట్లయితే దానికి మనం ఒక 6 months కోర్స్ ఇచ్చి పీసీఓడితో పాటు రెగ్యులర్ సైకిల్స్ ని కలగజేయడం అనేది జరుగుతుంది అనమాట. ఈ ట్రీట్మెంట్ ద్వారా ఏంటి అంటే మనకి పీసీఓడి కూడా రెడ్యూస్ అవుతుంది. థర్డ్ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ నేను ఇందాక చెప్పింది డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్. ఈ రిజర్వ్ అనేది తక్కువ ఉన్న పేషెంట్ కి ఎటువంటి మెడిసిన్స్ తీసుకోవడం ద్వారా కానీ, ఏమన్నా వేరే సర్జికల్ గా కానీ వాళ్ళు ప్రొసీడ్ అవడం ద్వారా కానీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాదు. ఈ కండిషన్ లో ఉన్న పేషెంట్స్ కి ఫర్దర్ ట్రీట్మెంట్స్ అనేది రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు టెస్ట్ ట్యూబ్ ట్రీట్మెంట్ దాకా వెళ్లే అవసరం దాకా రావచ్చు డిలే చేసుకున్నట్లయితే. లేదు వీళ్ళు రిజర్వ్ అనేది తగ్గిందని ఎర్లీ ఐడెంటిఫై చేసుకోగలిగితే టెస్ట్ ట్యూబ్ ట్రీట్మెంట్ లేకుండా కూడా మనం ఈ పేషెంట్ ని ట్రీట్ చేయగలగచ్చు. థ్యాంక్ యూ వ్యూవర్స్.